ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచి ప్రస్తుతం మున్సిపల్ చైర్పర్సన్ గా కొనసాగుతున్న ఇంద్రజిత్తో పాటు 8 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేడో రేపో హిందూపురం మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగరనుంది. ఇక ఈ సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో కూటమి గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేశాక జగన్కు కేసుల భయం ఒకవైపు, మరోవైపు వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు 9 మంది కౌన్సిలర్లు ఈరోజు అభివృద్ధి పరంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో మన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా ఈరోజు చేరడం జరిగింది. మా ధ్యేయం అంతా ఒకటే, హిందూపురం అభివృద్ధి జరగాలి. 3 సార్లు హ్యాట్రిక్ కొట్టిన నందమూరి బాలకృష్ణ గారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. గొల్లపల్లికి సంబంధించింది, వాటర్ సంబంధించింది కానీ, వార్డుల్లో అభివృద్ధి జరగడం కానీ, ప్రతి ఒక్కటి కూడా నందమూరి బాలకృష్ణ గారు ఎన్నో అభివృద్ధి చేశారు. అందుకే ఆయన నాయకత్వంలో మేమందరూ కూడా కలిసి నడవాలని మేమందరూ కూడా మంచి నిర్ణయం తీసుకుని ఈరోజు సార్ గారి ఆధ్వర్యంలో చేరారు. ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచి ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ గా కొనసాగుతున్న ఇంద్రజతో పాటు 8 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేడో రేపో హిందూపురం మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగరనుంది. ఇందుకు రంగం కూడా సిద్ధమైంది. ఆ పార్టీకి చెందిన చైర్పర్సన్ ఇంద్రజతో పాటు 8 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో వైసీపీ కంగుతింది. ఇక చైర్మన్ ఎంపిక త్వరలో జరగనుంది. ప్రస్తుతం టీడీపీ సంఖ్యాబలం 19కి చేరినట్టయింది. మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కౌన్సిలర్ రమేష్ ను చైర్మన్ చేయడానికి ఎమ్మెల్యే బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా విశ్వసనీయ సమాచారం. 3 ఏళ్ల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 38 వార్డులకు గాను తెలుగుదేశం పార్టీ తరఫున 6 గెలుపొందారు. 30 మంది వైసీపీ నుంచి, ఇక బీజేపీ నుంచి ఒకరు, ఎంఐఎం నుంచి ఒకరు విజయం సాధించడం జరిగింది. అప్పట్లో వైసీపీకి సంఖ్యాబలం అధికంగా ఉండడంతో 19వ వార్డుకు సంబంధించిన బోయ సామాజిక వర్గానికి చెందిన ఇంద్రజాను మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. ఆమెతో పాటు మరికొంతమంది కౌన్సిలర్లు మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ వర్గమని ముద్రపడింది అప్పట్లో. అయితే ఎన్నికల సమయంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ కూడా టీడీపీలో చేరిపోయారు. దాంతో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా దీపికని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆమె వచ్చినప్పటి నుంచి ఈ మున్సిపల్ చైర్మన్ ఇంద్రజాకి అదేవిధంగా దీపిక మధ్య సఖ్యత లేకపోవడంతో అనేక ఇబ్బందులు కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీలో ఉండలేక టీడీపీలో చేరి తమ వార్డు అభివృద్ధి చేసుకోవడం మంచిదని ఆమె భావించారు. అదేవిధంగా వైసీపీ పార్టీ విధి విధానాలు, జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వం కూడా నచ్చక తెలుగుదేశం పార్టీలో చేరినట్టు మున్సిపల్ చైర్మన్ ఇంద్రజ తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి 2, ఎంఐఎం నుంచి ఒకరు టీడీపీలో చేరిపోయారు. దీంతో టీడీపీ సంఖ్యాబలం 9కి చేరింది. పొత్తు కారణంగా బీజేపీ కౌన్సిలర్ ఎలాగూ టీడీపీకి మద్దతు ఇస్తారు. దీంతో నిన్నటి వరకు కేవలం 10గా ఉన్న టీడీపీ సంఖ్యాబలం నేడు 19కి చేరింది. సాధారణంగా మున్సిపల్ చైర్మన్ కావాలి అంటే 20 మంది సంఖ్యాబలం కావాలి. ప్రస్తుతం టీడీపీకి 19 ఉండగా ఎలాగూ ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు 2 ఉన్నాయి కాబట్టి మొత్తం 21 అధికారిక పార్టీ బలం అనేది చేకూరుతుంది. మరికొంతమంది వైసీపీ చెందిన కౌన్సిలర్లు కూడా టీడీపీలో రావడానికి సిద్ధంగా ఉన్నట్టు రాజు న్యూస్ కు సమాచారం అందింది. దీంతో టీడీపీ సభ్యుడు మున్సిపల్ చైర్మన్ కావడానికి ఎలాంటి అడ్డంకి లేదు. 1-2 రోజుల్లో మున్సిపల్ చైర్మన్ ఇంద్రజ స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. తర్వాత తెలుగుదేశం సభ్యుడిని ఎవరైతే ఉన్నారో చైర్మన్ గా ఎన్నుకోనున్నట్టు కూడా తెలుస్తోంది. టీడీపీకి 19 మంది సభ్యులు బలం చేకూరడంతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లు ఉండడంతో ఇదొక కలిసొచ్చే అంశం. అదేవిధంగా రాజ్ న్యూస్ కు అందిన సమాచారం ప్రకారం ఈ 9 మంది కౌన్సిలర్లతో పాటు హజ్ యాత్రకు వెళ్లిన 5వ వార్డు కౌన్సిలర్ ఇర్షాద్ కూడా తెలుగుదేశం పార్టీలో త్వరలో చేరుతున్నట్టు ఫోన్ ద్వారా టీడీపీ నాయకులకు సమాచారం అందించారు. దీంతో 6వ వార్డు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కౌన్సిలర్ రమేష్ మున్సిపల్ చైర్మన్ కావడానికి ఎమ్మెల్యే బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా పూర్తి సమాచారం.
రమేష్ ప్రస్తుత చైర్పర్సన్ ఇంద్రజ సామాజిక వర్గానికి అంటే బోయ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం కూడా ఇది కూడా ఒక కలిసి వచ్చే అంశంగా ఉంది. ఏదేమైనా హిందూపురం మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ వశం అయినట్టే. హిందూపురం చైర్పర్సన్ ఇంద్రజతో పాటు 8 మంది వైసీపీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరడంతో టీడీపీలో నూతన ఉత్సాహం అన్నది వచ్చింది, సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో కూటమి గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేశాక జగన్కు ఒకవైపు కేసుల భయం, మరోవైపు వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. వీరందరినీ ఎమ్మెల్యే బాలకృష్ణ తెలుగుదేశం కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించడంతో జిల్లా వైసీపీ నేతలంతా అర్థం కాని పరిస్థితుల్లో పడిపోయారన్నట్టు తెలుస్తోంది. ఇక వైసీపీ అధిష్టానం దీనిపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. పూర్తిగా ఓవరాల్గా తీసుకున్నామంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీకి గడ్డుకాలం వచ్చింది ఓడిపోయిన తర్వాత. అతను అధికారంలో ఉన్నప్పుడు అవన్నీ కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ఒకవైపు కేసులు ఎక్కడ వచ్చి పడతాయన్నట్టుంది. ఇప్పటికే చాలామంది అతని అధికారంలో ఉన్నప్పుడు పనిచేసిన అధికారులంతా నేతలు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. చాలామంది వీఆర్ఎస్లు తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితులు ఉంది. మరోవైపు ఈ విధంగా పార్టీ నేతలు కూడా టీడీపీలోకి జంపు కావడంతో అర్థం కాని దిక్కుతోచని పరిస్థితులు ఉన్నట్టయితే మనకైతే తెలుస్తోంది. కెమెరా పర్సన్ ముఖేష్తో ఆర్కే సూర్య, రాజ్ న్యూస్.